ఏమండి సీన్ గారు, నన్ను సిబిఐ ఆఫీసర్ అనుకుంటున్నారా, చింతగా పచ్చడిగండి అనుకుంటున్నారా, అర్థం కావట్లా. సిఐ గారు పంపించారు. యూ కెన్ గో. ఓకే సార్. సార్ ఏంటి సార్ అంత సీరియస్గా చూస్తున్నా? ఏం ఫైల్ సార్ అది? సిటీలో ఈ మధ్యకాలంలో జరిగిన మిస్సింగ్ కేసులు ఫైల్ అయ్యా. ఇందులో ట్విస్ట్ ఏంటంటే 5 ఒకే టైంలో మిస్ అయ్యారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో తెలియట్లేదు. కానీ ఈ ఫైల్ని ఛ! వచ్చిన అన్ని కేసుల్లోనూ ఇంచుమించు అందరూ ఒకే ఏజ్ గ్రూప్లో ఉన్నారే. అసలు అందరూ ఏమైనట్టు? ఎక్స్క్యూజ్ మీ సార్. యా. మన మిస్సింగ్ కేసులో వాళ్ళ పేరెంట్స్ని తీసుకురమ్మన్నారు కదా, తీసుకొచ్చాను సార్. యా, రమ్మని చెప్పు. రండి, కూర్చోండి. కూర్చోండి. చెప్పండి సార్. సార్, లాస్ట్ మంత్ 19వ తేదీన మా అబ్బాయి ఇంట్లో గొడవపడి వెళ్ళిపోయాడు సార్. ఇప్పటి వరకు చాలా చోట్ల వెతికాను సార్, ఎక్కడ ఆచూకీ కనపడలేదు సార్. మీ అబ్బాయికి మీకు ఏంటండి గొడవ? మా అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు సార్. దానికి మేము ఎవరు ఒప్పుకోలేదు ఇంట్లో. అందుకనే మాతో గొడవపడి వెళ్ళిపోయాడు సార్. ఓకే అండి, మీరు వెళ్ళొచ్చు, నేను చెప్తాను. చూడండి సార్, వెళ్ళొస్తాను సార్. ఓకే. నెక్స్ట్, సుచిత్ర మీకు ఏమవుతుంది? మా అమ్మాయి సార్. తను ఎక్కువగా ఎవరితోనన్నా మాట్లాడేదా? అవును సార్, ఎప్పుడు చూసినా ఫోను ల్యాప్టాప్ అంటూ ఎప్పుడు ఫేస్బుక్ లోనే ఉండేది తను సార్. ఎప్పటి నుంచి కనిపించట్లేదు? లాస్ట్ మంత్ 20 తారీఖు నుంచి కనిపించట్లేదు సార్. తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? నాకేమీ తెలియదు సార్ అవన్నీ. ఓకే, మీరు బయలుదేరొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్, మా చేపల చెరువులో ఎవరో విషయం కలిపితే చేపలు చచ్చిపోతే మీ తొందరగా దొంగని పట్టుకొని శిక్షించాలా? కన్ఫర్మ్ గా పట్టుకుంటాను సార్. సార్, మా వరి పొలాల్లో బస్తాలు ఎత్తుకెళ్తున్నారు. ఎవరు ఎత్తుకెళ్తున్నారో మీరు చూసి జాగ్రత్తగా పట్టుకోవాలి. కన్ఫర్మ్ గా కనుక్కుంటాను సార్. సార్, మా షాపులో రోజు వచ్చి హీరో దొంగతనం చేస్తున్నారు సార్. సార్, వాళ్ళని పట్టుకోవాలి, ఖచ్చితంగా శిక్షించాలి సార్, మా ఇంట్లో ప్రతిరోజు టీవీ రిమోట్ ఎత్తుకుపోతున్నారు సార్. దొంగలు ఎవరో కనిపెట్టండి సార్. ఆ దొంగలు ఎట్లయినా పట్టుకొని శిక్షించాలి సార్. మాకు న్యాయం చేయాలి సార్. ఖచ్చితంగా సార్. ఓకే సార్, పట్టుకుంటాను సార్. ఉంటాను సార్. నమస్కారం సార్. నమస్కారం. ప్లీజ్, ఖచ్చితంగా మేము పట్టుకొని మీకు అప్పగిస్తాం. వస్తానండి.